హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని నేను ఎప్పుడు కోరుకుంటానండి. ఫ్రైడే కదా ఈరోజు, చక్కగా బయట ముగ్గది పెట్టేసుకొని పసుపు కుంకుమతో అలంకరించి పువ్వులతో కూడా అలంకరించి ఈరోజు చక్కగా దేవుణ్ణి మంచిగా అలంకరించుకొని పూజ అయితే ఫినిష్ చేసేసుకున్నానండి. మా దేవుణ్ణి ఎలా అలంకరించానో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అందరూ చక్కగా మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి దేవుడికి. అంటే ఫ్రైడే కదా, చక్కగా పూజ చేసేసుకొని ఈరోజు దుర్గమ్మ తల్లి గుడికి వెళ్దామని అనుకుంటున్నామండి. పూజ అంతా కంప్లీట్ చేస్తాను. తులసమ్మ దగ్గర కూడా పూజ అయిపోయిందండి. వర్షం మాత్రం కంటిన్యూస్గా పడుతూనే ఉందండి, అయినా సరే వెళ్ళామన్నమాట. తర్వాత ఏంటంటే దుర్గమ్మ తల్లి గుడికి వచ్చేసి అంటే ముడుపు కట్టిన తర్వాత చెప్పారనమాట ఆమె, అక్కడ గుడిలో ఉంటారు కదా, 9 కానీ 11 కానీ ప్రదక్షిణలు చేసి గుడిలోకి రావాలని. నేను త్వరగా ఒక 9 ప్రదక్షిణాలు చేసి చక్కగా లోపలికైతే వచ్చేసామండి. కొబ్బరికాయ అది కొట్టేసిన తర్వాత ఎంత బాగా చేశారు తెలుసా అండి. అంటే గుడిని మంచిగా రెనోవేట్ చేస్తున్నారు. చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి గుడికి వస్తే మాత్రం. చాలా బాగా రెనోవేట్ చేశారు. ఈరోజు దుర్గమ్మ తల్లికి కూడా ఎంత అందంగా అలంకరించారంటే 2 కళ్ళు సరిపోలేదండి, అంత అందంగా అలంకరించారు. అసలు చెప్పాలంటే చాలా అందంగా ఉంటారు ముందే. ఆ అలంకరించడంతో ఇంకా అందం పెరిగిపోయిందండి ఆ తల్లికి. తర్వాత ఇక్కడ సారీ మొన్న అంటే రావి చెట్టుకి వేప చెట్టుకి పెళ్లి చేశారనమాట. ఆ రోజు సారీ కూడా తీసుకొచ్చారు. ఆ వీడియో నేను తీశాను కానీ అది ఏంటంటే మిస్ అయిపోయాయి అనమాట క్లిప్స్. ఎంత బాగా ఎద్దుల బండి మీద ఈ సారీ అంతా తీసుకొచ్చారనమాట. చాలా బాగా తీసుకొచ్చారండి. భలే చేస్తున్నారండి పూజలు కూడా. గుడిని అలా అలా రాను రాను చాలా డెవలప్ చేస్తున్నారు. చక్కగా దర్శనం చేసుకొని కొంతసేపు అక్కడ కూర్చొని మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చేసామన్నమాట. ఎంత అందంగా అలంకరించారంటే దుర్గమ్మ తల్లికి అందరూ దండం పెట్టుకోండి. ఆ తల్లి దీవెనలు మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత నేనైతే మీకు ఇవాళ ఒక ఈజీగా చేసుకున్న టిఫిన్ మీకు ప్రిపరేషన్ చూపిస్తానమాట. చాలా బాగుంటాయండి, కమ్మగా ఉంటాయి. అంటే ఇది నేను ఇంతకు ముందు తీసిందనమాట, మీకు చూపిస్తాను. ఏంటంటే 1 గ్లాస్ అటుకులు తీసుకుంటాం, 2 గ్లాసెస్ ఏమో రైస్ తీసుకుంటాం. కమ్మటి మజ్జిగతోటి నానబెట్టుకోవాలండి. ముందు కడిగేసుకుంటాం మంచిగా వాటర్తో నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత కమ్మటి మజ్జిగతో నానబెడతాం అనమాట. అటుకులు బియ్యం నానబెట్టి ఒక 2 to 3 అవర్స్ నానబెట్టిన తర్వాత మిక్సీ చేసుకుంటే ఇలా వస్తుందండి బ్యాటర్. ఎంత బాగుంటాయో తెలుసా అండి. ఇది నిన్న నేను చేశాను అనమాట. అట్లు మాత్రం ఎంత దోశల్లాగా వస్తాయని, కానీ మనకి కొంచెం థిక్గా ఉంటాయన్నమాట. ఎంత టేస్టీగా ఉంటుంది. ఈ అట్లకు మాత్రం మనకి కాంబినేషన్ ఏంటంటే బొంబాయి చట్నీ అనమాట. ఆ తర్వాత టిఫిన్ అయితే నిన్నటిది ఇదన్నమాట, మీకు చూపిద్దామని వీడియో తీశాను. ఆ తర్వాత ఇంకొక బ్రేక్ఫాస్ట్ అంటే డైలీ రాగి జావ తాగాలంటే ఇబ్బంది పడతారు కదండి, వాళ్ళ కోసం అనమాట. ముందు ఒక గిన్నె తీసుకుంటాము, గ్లాస్ పాలు గ్లాస్ నీళ్ళు తీసుకుంటాం అనమాట. తీసుకొని ఒక కప్ తోటి రాగి పిండిని వాటర్లో డైల్యూట్ చేసుకుని పక్కన పెట్టుకుంటాం. దాంతోపాటు 1 కప్పు ఓట్స్ కూడా తీసుకుంటాం అనమాట. ఈ పాలు మరుగుతున్నప్పుడు చిటికెడు సాల్ట్ వేసి ఆ తర్వాత మనం ఈ ఓట్స్ కూడా వేసుకోవాలండి. ఈ ఓట్స్ ఉడుకుతున్నప్పుడు మంచిగా ఉడకాలన్నమాట. ఉడుకుతున్నప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండి కూడా వేసుకోవాలండి. అంటే డైలీ పిల్లలు అంబలి తాగడానికి పేచి పెడతారు కదండి, అలాంటి వాళ్ళ కోసం ఇలా స్వీట్ లాగా ఉంటుంది. వాళ్ళ బ్రేక్ఫాస్ట్ కూడా మంచిది, తర్వాత హెల్దీ కూడా. అందువల్ల ఇలా చేసుకున్నాం అనుకోండి చక్కగా తింటారనమాట. చూసారా, ఓట్స్ అయితే మంచిగా బాయిల్ అయిపోతున్నాయి. ఆ టైంలో మనం ఈ రాగి పిండి మనం వాటర్లో డైల్యూట్ చేసుకున్నాం కదండి, ఇది కూడా వేసేయాలి. ఇది ఉడుకుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే బెల్లము 1 కప్పు తీసుకున్నాం కదండి ఓట్స్, మనం 1/3 కప్ ఏమో మనం బెల్లం తీసుకోవాలన్నమాట. చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్, పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. పాలు, రాగి పిండి, ఓట్స్, బెల్లము, డ్రై ఫ్రూట్స్ ఎంత హెల్తీ ఒక్కసారి ఆలోచించుకొని మీకు మంచిగా అనిపిస్తే మాత్రం తప్పకుండా చెయ్యండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్, పిల్లలు ఇష్టంగా తింటారు. బ్రేక్ఫాస్ట్ అనే కాదు, మనం ఈవినింగ్ స్నాక్ కింద కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి, ఒక్కసారి ట్రై చేయండి. ఓట్స్ కూడా ఈజీగా డైజెషన్ అయిపోతాయి. అంటే ఇష్టపడరు కదండి కొంతమంది పిల్లలు, వాళ్ళ కోసం మనం ఇలా చేసి పెట్టామనుకోండి ఖచ్చితంగా తింటారనమాట. ఇప్పుడు చూసారా, అది బాయిలింగ్ పాయింట్కి వచ్చింది కదా. నేను ఇప్పుడు ఏంటంటే మన ఇంట్లో ఏం డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోవచ్చు అనమాట. నేనైతే డేట్స్ వేసాను, కిస్మిస్, తర్వాత బాదాము, పిస్తా, జీడిపప్పు కూడా వేసాను అనమాట. ఆ తర్వాత బెల్లం దించే ముందు వేయండి. ముందుగా వేసేసి
వేసేసామనుకోండి, మనం పాలు వేసాం కదా, కొంచెం మనకు విరిగిపోయినట్టు అయిపోద్దనమాట. ఆ తర్వాత పక్కన పెట్టేసుకున్నానండి. అదైతే చాలా టేస్టీగా వచ్చిందండి. ఎంత బాగుందో, మనం కరెక్ట్ ఈక్వల్ క్వాంటిటీ అంటే మంచి మెజర్మెంట్స్తో తీసుకొని చేసుకుంటే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఆ తర్వాత ఏంటంటే, నేను ఈరోజు పప్పు మామిడికాయ చేస్తున్నాను అనమాట. పప్పు మామిడికాయ అంటే నార్మల్గానే పప్పుని కొంతసేపు వాటర్లో నానబెడతానండి. అంటే మనకేంటంటే చాలామంది డైరెక్ట్గా పప్పు అది వండేసుకుంటారనమాట. అలా కాకుండా ఒక హాఫ్ అన్ అవర్ దాకా మనం పప్పుని వాటర్లోని కొంతసేపు సోక్ చేసి ఉంచామనుకోండి, మనకి గ్యాస్ ఫామ్ అవ్వడం, తర్వాత ఎసిడిటీ ఇలాంటివి ఏంటి ఉండవన్నమాట. ఇదొక టిప్ అనమాట. మీకు యూజ్ అయితే యూజ్ చేసుకోండి. తర్వాత ఏంటంటే నేనేం చేశానంటే, ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా, మామిడికాయలు. మీరు అనుకుంటారు ఆల్రెడీ మామిడికాయ పులుపు కదా, మళ్ళీ టమాటా వేసారని. నాకు టమాటా వేస్తేనే ఆ కర్రీ టేస్టీగా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. అందుకే కొంచెం క్వాంటిటీలో టమాటా వేసాను. తర్వాత పప్పు కూడా వేసానండి. తర్వాత కారము, ధనియాల పొడి, పసుపు, జీలకర్ర పొడి వేసి ఉడికించేస్తానండి. నేను ఉప్పు వేయననమాట. ఉప్పు వేస్తే మళ్ళీ ఉప్పుకి మరి పప్పు అది ఉడకదు కదండి. సో అందువల్ల నేనేం చేశానంటే, కొంచెం సరిపడా వాటర్ వేసుకొని కుక్కర్ లిడ్ పెట్టేసుకొని ఒక 4 విజిల్స్ దాకా వచ్చిన తర్వాత ఆపేసుకోవడమేనండి. తర్వాత తిరువాత పెడతాననమాట. చాలా బాగుంటుందండి. అంటే మామిడికాయలు మీకు ఎక్కడ అనుకుంటారంటే, మేము మొన్న వెళ్ళాం కదండీ, అక్కడ కొనుక్కున్నాం అనమాట. ఎక్కడంటే రామభద్రపురంలో తీసుకున్నాం అనమాట మామిడికాయలు. ఆ తర్వాత దాంతోపాటు కొమ్ము శనగలును, వంకాయ కర్రీ చేస్తున్నాను అనమాట. ముందుగా బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేసుకున్న తర్వాత సింపుల్ ప్రాసెసే. ముందుగా ఏంటంటే, ఈ కొమ్ము శనగలు అనేవి నైటే సోక్ చేసుకొని ఉంచుకోవాలి. సోక్ చేసుకొని ఉంచుకొని నెక్స్ట్ డే బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఈజీగా అయిపోతుంది అనమాట. ఆ తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి మంచిగా వేగుతున్నప్పుడు మనం టమాటాలు కూడా కట్ చేసుకొని వేసేసుకోవాలండి. సింపులేనండి. తర్వాత వంకాయ ఏమో పీసెస్గా కట్ చేసుకొని వేసుకొని, తర్వాత కొమ్ము శనగలు ఆల్రెడీ నానబెట్టి ఉడికించాం కదండి, అవి కూడా వేసుకొని మనకు కావాల్సిన ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ వేసేసుకొని సరిపడా వాటర్ వేసుకొని మనం లిడ్ పెట్టేసుకుంటే కర్రీ అయితే అయిపోతుందండి. అంటే చూసారా, ఈ శనగలు ఉడకపెట్టిన నీళ్ళు కూడా నేను వేస్ట్ చేయలేదండి. ఈ నీళ్ళు అందులో వేసేసాననమాట. కర్రీ చాలా టేస్టీగా వస్తుందండి. అంటే శనగలు ఉడికిన నీళ్ళు చాలా మంచిది కదా. మీకు ఆల్రెడీ నిన్న చెప్పాను కదా, బీరకాయ శనగపప్పు చేసినప్పుడు వాటర్ రసం చేసుకున్నాం. అలాగే ఈ వాటర్ వేస్ట్ చేయకుండా మనం యాక్చువల్గా అయితే నేను ఈ మిగిలిన నీళ్ళతోటి నేను రసం చేసేస్తాను. కానీ వాళ్ళు ఆల్రెడీ పప్పు మామిడికాయ ఉంది కదా అనేసి నేను ఈ వాటర్ని వేస్ట్ చేయకుండా ఈ కర్రీలోనే వేసేసానమాట. సో సిమ్లో పెట్టేస్తే ఆ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఈరోజైతే పప్పు మామిడికాయ చేసి, ఆ తర్వాత ఏమో వంకాయ, కొమ్ము శనగలు కర్రీ చేశాను. ఈ పప్పునేమో మంచిగా మెదిపేసుకొని తిరువాత పెట్టేసుకోవడమేనండి. నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూసేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.